ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యం నుంచి ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ గమనించినట్టయితే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను జయించి నా తండ్రితో కూడా అని మాట్లాడుతున్నాడు. అంటే జయించిన అంటే యేసు ప్రభు శరీరాకారంతో ఈ లోకానికి దిగి వచ్చినాడు. మనందరి పాపముల కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇదెంతో ఔన్నత్యం గల సంగతి. ఆయన సమాధిలో జయించినాడు కాబట్టి ఆయన ఏమంటాడు, నేను జయించిన అంటాడు. లోకంలో ఎన్నో శోధనలు వచ్చినాయి. ఈనాడు మనకి ఏవైతే శరీరంలో ఉన్న కోరికలు, ఆలోచనలు అన్నీ ఆయన ఎదురుగా వచ్చినప్పటికీ వాటన్నిటినీ జయించినాడు యేసు ప్రభు. అయితే ఆయన ఏమంటాడు, నేను జయించినట్టుగా ఈ లోకంలో మీరు కూడా జయించాలి. జయించినప్పుడే నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నట్టు మీరు నాతో ఉంటారు అని చెప్పినాడు. జయించేవారు ఎవరంటే రాజులు జయిస్తారు. సాధారణంగా యుద్ధాలు చేస్తారు, జయిస్తారు. కొందరు రాజులు ఓడిపోతారు, కొందరు రాజులు గెలుస్తారు. అయితే మనం జయించే విషయంలో ఏమిట్లో జయించాలి అనేది ఉంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక విషయం మాత్రం మనం గమనించినట్టయితే దానియేలు గ్రంథంలో 4:30 ఏముందంటే, రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతయు కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. బబులోను దేశం అనేది చాలా పెద్ద దేశము, ప్రపంచంలో చాలా ప్రఖ్యాతిగాంచిన దేశం. ఆ దేశానికి రాజుగా ఉన్న నెబుకద్నెజరు ఆయన ఏం చేసినాడంటే, ఎప్పుడో ఒక సమయం మేడ మీద నడుస్తూ తన రాజ్య నగరం అంతా చూసుకున్నాడు. తన అంతఃపురము, తన పట్టణం అంతా కనబడే స్థలం నుంచి చూసుకొని తన హృదయంలో గర్వించినాడు. పాపం అంటే మొట్టమొదట గర్వమే. ఎందుకంటే లూసిఫర్ అంటోడు యేసు ప్రభుతో కూడా నేను సమానుని అనుకున్న కారణాన త్రోయబడ్డాడు. గర్వమే మొట్టమొదటి పాపం. అయితే ఈ రాజు కూడా ఏం చేసినాడంటే, తనలో తానేమనుకుంటున్నాడంటే గర్వించినాడు. ఈ సువిశాల పట్టణము, రాజధాని నగరి నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు, బయటకు అనలే. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మనం మనసులో ఏమనుకుంటున్నాం అనేది యేసు ప్రభు కళ్ళకు కనబడుతుంటుంది. అయితే మన మనసులో అనుకునే దానికి పర్యవసానం చాలా తొందరగాను దేవుని దృష్టిలో ఉంటుంది అని మనం గమనించాలి. ఇక్కడ ఈయన అనుకోగానే అప్పుడే దేవుని నోటి నుంచి ఒక మాట వచ్చింది, నువ్వు తరమబడతావు అని చెప్పినాడు. తరమబడ్డాడు. ప్రేమైన వాళ్ళారు, మన జీవితంలో మనము ఎన్నిసార్లు ఇట్లా అనుకుంటున్నాం, ఎన్నిసార్లు ఇట్లా గర్విస్తలేం మన మనసులో. మనకున్నదాన్ని ఆయన రాజధాని ఉన్నదాన్ని బట్టి అనుకున్నాడు. మనము మనకున్న డిగ్రీలను బట్టి, మనకున్న ఇల్లును బట్టి, మనకున్న పొలాన్ని బట్టి, మనకున్న కులాన్ని బట్టి, మనకున్న కుటుంబాన్ని, బంధువర్గాన్ని బట్టి, బలగాన్ని బట్టి మనం ఎన్నిసార్లు అతిశయపడుతుంటాం. మన ఊరును బట్టి, కొంచెం ప్రాంతీయ మీద ఉన్న దాన్ని బట్టి అతిశయపడతాం. మన సంఘాన్ని బట్టి అతిశయపడతాం. మన పరిచర్యను బట్టి, మనం పాడగలిగితే మంచి గొంతు ఉండి స్వరం ఉండి పాడగలిగిన వాళ్ళని బట్టి, లేకుంటే వాక్యం మంచి చెప్తే వాళ్ళను ఆదాన్ని బట్టి మనం అతిశయపడుతూనే ఉంటాం. ఇవి బయటికి కనబడాయి కానీ అంతరంగంలో కనబడతాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, అంతరంగంలో అనుకున్న ఈ నెబుకద్నెజరు త్రోయబడుతూ వచ్చినాడు, ఓడిపోయినాడు. ఆ విషయంలో మనం ఎన్నిసార్లు ఓడిపోతున్నాం. దినానికి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎన్నో విషయాల్లో మనలో మనం అనుకుంటాం, నేను చాలా బాగున్నా, నేను అందంగా ఉన్నాను కొన్నిసార్లు, నేను బలంగా ఉన్నాను కొన్నిసార్లు, నేను మస్తు మంచి ఉద్యోగంలో ఉన్నాను కొన్నిసార్లు. ఏదేదో అనుకొని మనం గర్వించి దేవుని నుంచి మనం దూరం అయ్యే పరిస్థితి, అంటే ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాం. ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకొని మనకున్న ప్రతిదీ దేవుడిచ్చిండని దేవుని మహిమ కొరకే ఉంచాలి, కానీ అది మనది కాదు. ఈ నెబుకద్నెజరు అతిశయపడ్డాడు, త్రోయబడ్డాడు. మళ్ళీ తర్వాత దేవుని చూసినాడు, ఆ తర్వాత సమకూర్చబడ్డాడు. మనకు సమకూర్చబడేంత సమయం ఉంటుందో ఉండదో. ఎందుకంటే ఇప్పుడు మన మనసులో అనుకున్నాక మనం చనిపోతే పాతాళానికి పోతాం. ఆయనకు దేవుడు అవకాశం ఇచ్చినాడు కాబట్టి సమకూర్చబడ్డాడు. మన జీవితాలు మనం సరి చేసుకొని దేవునికే మహిమ వచ్చేటట్టు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రంలో పాపలమని రక్తంతో కడగండి. నెబుకద్నెజరు లాగా నా మనసులో ఉన్న మా మనసులో ఎప్పుడు కూడా అతిశయపడక, గర్వించక నీ మహిమ కొరకు జీవించట కృపని మన యేసు ప్రభు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.